పోలీస్ యాస్పిరెంట్స్ కానిస్టేబుల్ లేదా ఎస్ఐ ఉద్యోగం సాధించాలనే ఆశయం ఉన్న వారితో ఒక సీనియర్ యాస్పిరెంట్గా కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ఎస్ఐ ఉద్యోగాన్ని ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించిన వ్యక్తిగా రెండిట్లో కూడా బ్యాచ్లో టాపర్ వచ్చినటువంటి ఒక అచీవర్గా ఈరోజు ఈ మెసేజ్ నేను మీకు ఇస్తున్నా. ప్రతి ఒక్క కానిస్టేబుల్ ఎస్ఐ యూనిఫామ్ వేసుకోవాలనుకునే అభ్యర్థుల వరకు ఈ వీడియోని చేర్చండి. సో ఈసారి నోటిఫికేషన్లో ఖచ్చితంగా 100% మీరు ఉద్యోగం సాధించాలంటే మీరు ఏం చేయాలి? మీరు నా దగ్గర చేరినా చేరకపోయినా, నా దగ్గర చేరిన వాళ్ళే అందరికీ ఉద్యోగాలు రావు. సో నా దగ్గర చేరకపోతే ఉద్యోగం రాకుండా పోదని అలాంటి ఏమీ కూడా ఉండదు. మీరు ఎక్కడున్నా కూడా ఈసారి ఉద్యోగం సాధించాలంటే మీరు ఏం చేయాలనే విషయాలు ఈ రానున్న ఒక 3-4 నిమిషాలలో మీకు చెప్తా. ఎస్ఐ, కానిస్టేబుల్ లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యం మీకుందా? అయితే అయాన్ ఇన్స్టిట్యూట్ మీ లక్ష్యాన్ని ఛేదించే సంస్థ. స్వయాన 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన డాక్టర్ మహమ్మద్ అన్వర్ 2009 బ్యాచ్ ఎస్ఐ టాపర్ ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల్లో మరెక్కడా లేని విధంగా 25 ఎకరాల క్యాంపస్ లో ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. గత సంవత్సరం రాత పరీక్షల్లో స్టేట్ టాపర్, ఫిజికల్ ఈవెంట్స్ లో స్టేట్ టాపర్ సాధించడమే కాకుండా రాష్ట్రంలోని అత్యధిక ఉద్యోగాలు సాధించిన సంస్థ అయాన్. మా వద్ద సొంతంగా జిమ్, లైబ్రరీ, స్పెషల్ స్టడీ హాల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, డైటరీ మెనూ, మంచి ఫుడ్, అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ క్యాంపస్ నిర్వహించబడింది. 2025 జాబ్ క్యాలెండర్ లో మీకంటూ ఒక ఉద్యోగం ప్రత్యేకంగా మీరు సాధించుకోవాలనుకుంటే వెంటనే మా అయాన్ పోలీస్ అకాడమీలో చేరండి. కొత్త బ్యాచ్లు, అడ్మిషన్లు జరుగుతున్నాయి. వివరాల కొరకు సంప్రదించండి 63990599 88866722. చూడనమ్మా, మొత్తానికి ఒక బ్రదర్ లాగా, ఎందుకంటే నిరుద్యోగ అభ్యర్థులకు నా వంతు ఒక సహాయం, నా వంతు ఒక సపోర్ట్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నా. అందులో నేను మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు యూనిఫామ్ వేసుకోవాలంటే ఈసారి ఏదో ఒక ఉద్యోగం ఖచ్చితంగా మీరు సాధించాలంటే కావాల్సింది ఏంటంటే, మీరు డే 1 నుంచే, రేపు మార్నింగ్ నుంచే ఫిజికల్ ట్రైనింగ్ని స్టార్ట్ చేయాలి. మీరు ఎక్కడికైనా కోచింగ్కి వెళ్ళండి, కోచింగ్కి వెళ్ళకపోండి, మీరు ఓన్గా ప్రిపేర్ కండి. కానీ ఖచ్చితంగా రేపు మార్నింగ్ నుంచే ఫిజికల్ ట్రైనింగ్ కంపల్సరీ స్టార్ట్ చేయాలి. ఎందుకు రెఫరెన్స్ ఏంటి అని అంటే, లాస్ట్ టైం అవుట్ ఆఫ్ 200 రిటర్న్లో కేవలము 90 మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఫిజికల్లో ఈవెంట్స్ మంచి మెరిట్ ఉండడం వల్ల ఏదో ఒక ఉద్యోగం వాళ్ళని వరించింది. చాలామంది పిల్లలు 120 మార్కులు ఉన్నప్పటికీ కూడా ఫిజికల్లో మెరిట్ లేనందువల్ల ఉద్యోగాలు కోల్పోయారు. అంటే పోలీస్ ఉద్యోగం, యూనిఫామ్ మీ ఒంటి మీద పడాలంటే ఒకటైతే 100% మీకు తెలిసిపోవాలి ఇప్పుడే. అదేంటంటే ఈవెంట్స్లో మార్కులు మెరిట్ ఉండాలి. అలా ఉంటే నార్మలైజేషన్లో మీకు మార్క్స్ యాడ్ అవుతాయి. ఫైనల్గా మీరు 90 మార్కులు దాటినా కూడా కంపల్సరీ మీకు జాబ్ వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. మరి సెకండ్ పాయింట్, సార్ మరి సివిల్లో మాకు ఉద్యోగం రావాలంటే ఎట్లా? అదేవిధంగా మాకు ఎక్సైజ్, ఫైర్ డిపార్ట్మెంట్ రావాలంటే ఎట్లా? ఎస్, డెఫినెట్గా ఎక్సైజ్లో కానీ, ఫైర్ డిపార్ట్మెంట్లో కానీ, సివిల్లో కానీ మీకు ఉద్యోగం రావాలన్నా కూడా ఈవెంట్స్ ఖచ్చితంగా మీరు క్వాలిఫై కావాల్సిందే. క్వాలిఫై కావడానికి, మెరిట్ కొట్టడానికి 19-20కి ఉన్నంత తేడా మాత్రమే ఉంటుంది. అన్నిటికీ మనం ప్రిపరేషన్ మాత్రం చేయాల్సిందే. సో ప్రతిసారి నోటిఫికేషన్లో దాదాపుగా 40% యాస్పిరెంట్స్ ఇంజూర్ అయిపోతారు. ఇంజురీస్ వల్ల ఫైనల్గా వాళ్ళు మెరిట్ లేదా క్వాలిఫై కాలేకపోతున్నారు. కాబట్టి ముందు నుంచే ప్రిపరేషన్ ఉండడం చాలా ఉత్తమమైన పని. ఇక రెండవది, సివిల్ లేదంటే ఫైర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మీకు ఉద్యోగాలు రావాలంటే మీకు 130, 135, 140, 145 లాస్ట్ టైం మన అబ్బాయికి 145 మార్క్స్ వచ్చాయి రిటర్న్లో. ఫిజికల్లో కూడా మన వాళ్ళే స్టేట్ టాపర్లు వచ్చారు. కానీ రిటర్న్లో ఎవరికైతే 145 వచ్చాయో ఆ అబ్బాయికి కూడా ఈవెంట్స్లో 80 మార్కులు దాటి ఉన్నాడు. అంటే సేఫ్ గార్డ్ ఖచ్చితంగా 100% సెక్యూర్ చేసేది ఉద్యోగం ఈవెంట్స్. కాబట్టి ఈవెంట్స్ రోజు చేస్తూనే ఇక మీరు రిటర్న్లో ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనేది పాయింట్. కాబట్టి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి మీకు మేము స్టడీ అవర్స్ కూడా ఇస్తూ ఉన్నాం, క్లాసెస్ కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా క్లాస్ అయిపోయిన వెంటనే ఎవ్రీడే డైలీ ఎగ్జామ్ పెట్టి వెంటనే ఫ్యాకల్టీని అవైలబిలిటీ పెట్టి 6-7 వరకు కూడా ఫ్యాకల్టీ ఉండి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, డౌట్ క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నారు. డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ కూడా మీకు స్టడీ అవర్స్ పెడుతున్నాం. ఇలా స్పెషల్ ఇంటెన్సివ్ కోచింగ్ లేదా స్పెషల్ ఇంటెన్సివ్ ప్రిపరేషన్ ఉంటే మాత్రమే మీరు 135, 140, 145 మార్క్స్ కూడా సాధించుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈవెంట్స్లో మాత్రం మీరు 85 కంటే దాటి మార్క్స్ రావాల్సిందే, ప్రతిరోజు ప్రిపేర్ కావాల్సిందే. దాంతోపాటు మీరు ఎంతవరకు మీరు సబ్జెక్ట్ మీద దృష్టి పెడుతున్నారు, మీకు సబ్జెక్ట్ ఆల్రెడీ వచ్చా లేదా మీరు కోచింగ్ తీసుకుంటున్నారా? ఒకవేళ మీరు కోచింగ్ తీసుకుంటే మీకు క్లాసెస్ చెప్పే ఫ్యాకల్టీ కేవలం ఎస్ఎస్సి, జీడీ, రైల్వేస్ వీటికి చెప్పే ఫ్యాకల్టీయా?
లేదంటే ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకి అవగాహన ఉంది. ఎస్ఐ కానిస్టేబుల్లో వచ్చే క్వశ్చన్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. మీకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే క్వశ్చన్స్కి ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చే క్వశ్చన్స్కి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇటు జిఎస్ కూడా చదవాలి, అటు జనరల్ సైన్స్ కూడా చదవాలి, ఇటు అర్థమెటిక్ రీజనింగ్ కూడా చదవాలి. ఒక విధంగా చెప్పాలంటే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అదేవిధంగా SSCGLకి బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరినీ కలిపితే అవుట్పుట్ వచ్చేది ఏంటంటే ఎస్ఐ యాస్పిరెంట్. కాబట్టే నేను మీకు ఒక మాట చెప్తున్నా, ఈ 3 ఆస్పెక్ట్స్లో కూడా 1 రిటర్న్, 2 ఫిజికల్, 3 ప్రిపరేషన్ అంటే ఇంటెన్సివ్ ప్రిపరేషన్ అంటే ఎగ్జామ్స్ కావచ్చు, ఎక్స్ప్లెనేషన్స్ కావచ్చు, రివిజన్ కావచ్చు, ఇదంతా కూడా ఈ 3 పటిష్టంగా ఉంటేనే ఈసారి మీరు ఉద్యోగం సాధించుకొని పోతారు. కాబట్టి ఇది ఒకవేళ మీకు ఆల్రెడీ మీ ఇంటి దగ్గర దొరుకుతుంటే మీరు కోచింగ్ పోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర దొరకట్లే ఖచ్చితంగా కోచింగ్ వెళ్ళాలి. మరి కోచింగ్ వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్స్క్లూజివ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ కోసమే వ్యవస్థ పెట్టి ఎక్స్క్లూజివ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించి వందలాది వేలాది లక్షలాది మందికి మెంటర్షిప్ ఇచ్చి దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లుసుకు తెలిసిన వ్యక్తిని నేను. కాబట్టి మీరు వేరే ఎక్కడికైనా వెళ్ళి చేరే ముందు ఒకసారి అయాన్ పోలీస్ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్ 25 ఎకరాలలో ఒక క్యాంపస్, ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఇంత పెద్ద క్యాంపస్లో ఎస్ఐ కానిస్టేబుల్ల కోసం ఇంతవరకు ఎవరు కూడా వ్యవస్థ పెట్టలేదు, ఇక పైన కూడా పెట్టరు కావచ్చు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి, మా దగ్గర చేరిన ప్రతి ఒక్క అభ్యర్థి ఉద్యోగం సాధించుకొనే బయటికి పోవాలనే ఉద్దేశంగానే నేను ఈ యొక్క అయాన్ పోలీస్ అకాడమీని స్థాపించా. ఇక్కడ దాదాపుగా 5 నుంచి 6 ఎకరాలలో 400 మీటర్ ట్రాక్ మనకు సొంతంగా ఉంది. నేషనల్ స్టాండర్డ్స్లో ట్రాక్ ఉంది. ఈవెంట్స్ కోసం పిట్స్ ఉన్నాయి, శాండ్ ట్రాక్ ఉంది, సపరేట్గా మనకు జిమ్ ఉంది, అదేవిధంగా క్రాస్ఫిట్ ట్రైనింగ్స్ కోసం టైర్లు, ట్యూబులు, వెయిట్ ట్రైనింగ్స్ కోసం వెయిట్స్, ఎవ్రీథింగ్ ఉంది. అండ్ ప్రిపరేషన్ రిటర్న్ కోసం అయితే మీరు మార్నింగ్ 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మీకు డైలీ మార్నింగ్ స్టడీ అవర్స్, మళ్ళీ క్లాసెస్, ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్, మళ్ళీ నైట్ కూడా స్టడీ అవర్స్, ఇలా మీకు పటిష్టమైనటువంటి మేము ప్రణాళికతో ఈ యొక్క వ్యవస్థ నడుపుతూ ఉన్నాం. కాబట్టి వేరే ఎక్కడైనా మీరు వెళ్ళి చేరాలనుకుంటే చేరే ముందు ఒక్కసారి విజిట్ చేయండి. మా అయాన్ పోలీస్ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫోన్ నెంబర్ మీకు కింద వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా చేయండి విజిట్. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో కూడా మా ఇన్స్టిట్యూట్ ఉంది. రెండింటి అడ్రస్లు మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మా ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మీకు కింద వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ 6వ తారీఖు మా యొక్క కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంటే 7వ తారీఖు నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 6 కంటే ముందే అడ్మిషన్ తీసుకొని ఉండాలి. కాబట్టి రెసిడెన్షియల్ క్యాంపస్లో అడ్మిషన్ తీసుకునే వాళ్ళకు మేము మార్చ్ 31 లోపు ఎవరైనా జాయిన్ అవుతారో వాళ్ళకు 10,000 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. కాబట్టి మీకు ఒక డిస్కౌంట్ కూడా కలిసి వస్తుంది. అండ్ సేమ్ టైం మీరు అందరూ కూడా ఎవరైతే పిల్లలు డబ్బులు కట్టుకోలేరో అలాంటి వాళ్ళకు ఒక ఉపయోగకరంగా ఉండాలని చెప్పి కొంత టైం ఇచ్చి ఆ టైంలో నేను మీకు చేశాను. కాబట్టి ఈ వీడియోని మీరు అందరూ కూడా షేర్ చేయండి. ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి. అటు గ్రౌండ్ కోసం కావచ్చు, క్లాసుల కోసం కావచ్చు, నేను కంటిన్యూగా ఇప్పటి నుంచి మీకు సజెషన్స్, సపోర్ట్, మెంటర్షిప్ ఇస్తూ ఉంటాను. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్, జై భారత్.